rebel against anything. అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్ అన్న హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కొంచెం లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి లాస్ట్లోకి చూడండి. మీకు ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని మొత్తం లిరికలే కావాలంటే లిరికల్ యూజ్ చేయండి. మీరు స్టేటస్ వీడియోని చేద్దామని అనుకుంటే మీ ఇష్టం అది. లిరికల్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో మొత్తం లిరికల్ కావాలంటే కూడా ఈ వీడియోకి నేను ప్రీసెట్ ఇచ్చాను, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చేద్దామని అనుకుంటే కొంచెం చూడండి, దాని తర్వాత స్కిప్ చేసినా నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ యాడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఓకే, అందులో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు ఫాంట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఫాంట్ డౌనింగ్ చేసుకోండి. చాలామందికి డౌన్లోడ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. మీరు వేరే బ్రౌజర్లో ట్రై చేయండి. ఆ లింక్ కాపీ చేసి వేరే బ్రౌజర్లో ట్రై చేయండి, ఓకేనా, వస్తుంది. ఓకే, ఫస్ట్ ఫాంట్ ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు ఫాంట్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, ఫాంట్ అనేది సపరేట్ ఫోల్డర్లో పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆ ఫాంట్ అనేది గూగుల్ ఫాంట్ ఉంటుంది. ఓకే, దీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అయితే అయిపోయింది. అది యాడ్ అయిన తర్వాత ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే ఈ 2 టిక్ మార్క్ పెట్టుకొని నేను ఇంతకుముందు పెట్టాను. ఓకే, ఫస్ట్ నుంచే ఉంది. ఓకే, ఇప్పుడు మనకు లిరిక్స్ అయితే మ్యాక్సిమం లిరికల్కి అయితే యానిమేషన్ పెట్టాను, మీకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు ఇందులో. ఓకే, ఇంకా ఏమైనా మీరు ఫాంట్ కానీ కలర్ కానీ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ ఫాంట్ అలాంటివి. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కూడా చాలా బాగానే ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే. ఓకే, నాకైతే ఆ ఫాంట్ నచ్చింది. కలర్ అయితే నేను టాప్లో అండ్ డౌన్లో మాత్రం ఎల్లో కలర్ పెట్టాను, మధ్యలో వైట్ కలర్ అయితే ఉంది. రెడ్ కలర్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది, కానీ కొంచెం డార్క్నెస్ అయితే కనిపిస్తుంది, ఏదో మిస్సింగ్ అయిందని ఫీలింగ్. ఇది నైస్గా ఉంటుంది, ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఫోటో అయినా యూజ్ చేయండి, ఒక 4-5 ఫొటోస్ ఉంటే చాలా హ్యాపీ, మీ చాయిస్ అది. నేను ఒక 4-5 ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, అవి యూజ్ చేసిన. అందుకోసమే నేను ఫస్టే చెప్తున్నా, ఒక ఫోటో యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. కావాలంటే నేను ఒకటే ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, మీ దగ్గర మల్టీ ఫొటోస్ ఉంటే మల్టీ ఫొటోస్ ట్రై చేయండి. నా దగ్గర ఉన్నాయి, ఆ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో యాడ్ చేసిన, బీట్ మార్క్ వరకు యాడ్ చేసిన. దాని తర్వాత ఇదే ఫోటోని ఇక్కడ వరకు జరిపి ఇలాగైతే మధ్యలో కట్ చేస్తున్నా. కట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి మీరు, మళ్ళీ మర్చిపోద్దు. ఇక్కడ చూడండి, మాస్ అనే వర్డ్ ఎక్కడైతే వస్తుందో, అంటే లిరికల్ ఎక్కడైతే ఉండదో అక్కడ వచ్చి కింద +2 మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఫోటో 3 డాట్స్ మ్యాక్ వచ్చేసి దీన్ని కూడా కట్ చేస్తున్నా. కొన్ని కట్స్ 4-5 కట్స్ ఉంటుంది అందులో. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి 17 సెకండ్ నుంచి మనం రెగ్యులర్ ఫొటోస్ అయితే యూజ్ చేయాలి. దాని తర్వాత ఏం మాస్ ఉండదు, ఓన్లీ లిరిక్సే ఉంటుంది. ఆ లిరిక్స్ అయితే మీరైతే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. ఇలా ఒకటే ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లం, మల్టీ ఫొటోస్ యాడ్ చేసినా నో ప్రాబ్లం. నేను కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను, కొన్ని మాత్రమే, ఎక్కువ ఏం యాడ్ చేయను. ఓకే, దాని తర్వాత కిందికి రండి. ఇక్కడ చూడండి, ఈ లిరిక్స్ కనిపిస్తుందా మీకు, అంటే ఈ బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఆ బీట్ మార్క్ తర్వాత లిరిక్స్ ఉంటుంది వైట్ కలర్లో. ఈ మొత్తం 7 లిరిక్స్ ఉన్నాయి. లిరికల్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డిలీట్ చేసి పైన వచ్చి లిరికల్ పైన పెట్టుకోండి. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. ఓకే, దీనికి మాత్రం మీరు వేరే ఫాంట్ పెడితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను పెడదామని అనుకుంటే పెట్టండి, చాలా బాగుంటుంది. నేను కొంచెం పెట్టలేదు, నాకు తర్వాత అర్థమైంది పెట్టాల్సిందని. నాకు బాగా వేరే ఏమైనా మంచి ఫాంట్ ఉంటే ట్రై చేయండి, ఇది సరిగా అనిపిస్తలేదు నాకు. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసే ముందు ఎండింగ్ ఫోటో నుంచి చెప్తాను. ఎండింగ్ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎండింగ్లో వద్దాం.
ఎండింగ్లో ఎక్కడి నుంచి అంటే ఇక్కడ 12 సెకండ్స్ 17 మిల్లీ సెకండ్ నుంచి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి మీరైతే ఈ వైట్ కలర్ లిరిక్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఫొటోస్ కింద ఏవైతే ఫొటోస్ ఉన్నాయో దానికి యాడ్ చేయండి. ఓకేనా, దానికి మాత్రమే యాడ్ చేయండి. ఇది చాలా బాగుంటుంది, లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ లాగా కొంచెం డైమండ్ టైప్లో ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకు ఆ ఎఫెక్ట్ కూడా. ఓకే, అంటే ఇంకో దానికి డూప్లికేట్ చేసి ఇంకా పెట్టేవాడిని, ఇది కొంచెం డైమండ్ లాగా ఉంది కాబట్టి అలాగే పెట్టేసిన, బాగుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు 2 ఎఫెక్ట్ ఉన్నాయి. ఇందులో ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి మాస్ అనే టెక్స్ట్ ఎక్కడైతే వస్తుందో అందులో కొంచెం పెద్ద ఫోటో ఉంటుంది, ఆ పెద్ద ఒకటే ఫోటోని పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో చోట ఉంది కదా, ఇక్కడ ఓన్లీ 2 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మధ్యలో ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దీనికి మీరు ఏం పైన కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో చిన్న సైజ్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫొటోస్కి పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేసినాక చాలా బాగుంటుంది. అంటే ఒక ఫోటో యాడ్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, మల్టీ ఫొటోస్ యూజ్ చేసే వాళ్ళకు నో ప్రాబ్లం. ఒక ఫోటో ఎవరైతే యాడ్ చేశారో ఇది మధ్యలో అయితే మిర్రర్ యాడ్ చేయండి, లేకపోతే ఫోటో అనేది సేమ్ వస్తుంటుంది. ఓకే, రొటీన్గా అయిపోతుంది కాబట్టి ట్రై చేయండి అలా. ఇప్పుడు వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.